హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ముఖ్యంగా అందరికీ సంక్రాంతి అయితే శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులతోని ఆయురాగ్యాలతో మంచిగా పండగ అనేది చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ప్రశాంత్. ఓకే, ఈరోజు వచ్చేసరికి మా ఇంట్లో ఏమేమి జరుగుతున్నావు, ఈ స్పెషల్ ఐటమ్స్ ఏంటి సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్ ఏంటి ఈరోజు అంతా డే వ్లాగ్ అయితే మీకు లాగా చూపిస్తాను. సో గెట్ లెట్ స్టార్ట్. మీరు కనుక నా వీడియోని అయితే మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. మా అమ్మ అయితే ఉదయాన్నే లేచేసి మా ఇంటి ముందు అయితే ముగ్గులు అయితే వేసింది. సరే చూడండి ఆ ముగ్గులు ఎలా ఉన్నాయో. సంక్రాంతి పండగకి మా ఇంట్లో ఏమేమి స్పెషల్ చేశారో చూపిస్తాను రండి. ఇది వచ్చేసరికి నేతి మినప సున్నుండ. ఇవి మా అమ్మతో చేసింది, చాలా టేస్టీగా ఉండే, చాలా బాగుండే. మీకు ఆల్రెడీ ఫుల్ వీడియో అయితే మీకైతే పెట్టాను, సరే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వుల అరిసెలు, నేతి నువ్వుల అరిసెలు ఫ్రెండ్స్. ఇది కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా టేస్ట్ చేయండి. ఈ వ్లాగ్ కూడా మీకు ఆల్రెడీ ఉంది. సో అక్కడ నుంచి వచ్చేసరికి జంతికలు, మన ఆంధ్ర స్టైల్లో జంతికలు. ఇది కూడా మినపప్పుతో చేసింది, శనగపప్పుతో అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి సకినాలు, తెలంగాణ స్టైల్, తెలంగాణకి సంక్రాంతి పండగకి ఇష్టమయ్యే సకినాలు కూడా చేసాము. సో వీడియో అయితే ఇది తీయలేదు, అప్లోడ్ అయితే చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మేము పండి వెంటలు అయితే చేసినాం ఫ్రెండ్స్. ఇక చూడండి ఒకసారి అన్ని సున్నుండలు, అరిసెలు, జంతికలు, కారపూసలు. ఇది వచ్చేసరికి సకినాలు. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే పిండి వంటలు అయితే 4 రకాలు అయితే చేసాము. సో మీ ఇంట్లో పిండి వంటలు ఎలాంటి రకాలు చేశారో మీరైతే నాకైతే కామెంట్ చెప్పండి. ఈరోజు వచ్చేసరికి పండగ స్పెషల్ ఉదయాన్నే మా టిఫిన్ వచ్చేసరికి చపాతి, వేడి వేడి చపాతి, వేడి వేడి మటన్ కర్రీ. ఉదయాన్నే చేసేసింది మా మమ్మీ మటన్ కర్రీ. ఉదయాన్నే మటన్ తీసుకొచ్చింది మా నాన్న. సో అందుకోసం ఉదయాన్నే నేను లేవకముందు అయితే మటన్ కర్రీ అయితే చేసేసింది. సో నెక్స్ట్ మధ్యాహ్నంకి వచ్చేసరికి, పొద్దున వచ్చేసరికి మాకు మటన్ కర్రీ విత్ చపాతి. మధ్యాహ్నం వచ్చేసరికి తలకాయ కూర అంట. సో తలకాయ కూరతో పాటు ఏదైనా ఐటమ్ ఏం చేసిద్దో లేదో మనమైతే చూద్దాము. ఓకే నా ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే తింటాను. ఏంటది ఆకలేసేస్తుంది. మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసరికి టైము 11 అవుతుంది. సో ఇప్పుడైతే తినేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. టైము 4 అవుతుంది, ఆకలి బాగా వేస్తుంది. మా అమ్మ ఏం చేసిందో చూద్దాం. ఇప్పుడే బయట నుంచి పోయేసి వచ్చిన. అమ్మ వంట అయిపోయిందా? అవుతుందా? ఏమేం చేసిందో చూపిస్తాను, ఆగండి. చేస్తున్నావు అమ్మో. ఇదేంటిది? ఏందమ్మా మటనా? పొద్దున్నే మటన్ తిన్నాగా. ఓహో, తలకాయ కూరనా? తలకాయ కూర ఫ్రెండ్స్. పొద్దున్నే మేమైతే మటన్ అయితే తిన్నాము. ఇప్పుడు వచ్చేసరికి తలకాయ కర్రీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది? అన్నం, వేడి వేడి గరం గరం అన్నం. ఇది వచ్చేసరికి పొద్దున చేసిన చపాతీలు, మటన్ కూర అయిపోయింది. తాగడానికి కూల్ డ్రింకు. 4 అవుతుంది టైము. ఫుల్ ఆకలేస్తుంది, ఏం చేయాలని అర్థం కావట్లేదు. పొద్దునేమో 10:30కేమో తిన్నాము. ఇగో అంతవరకు అయితే ఇగో ఈ పైనాపిల్తో అయితే తిందాం. ఫుల్ ఆకలేస్తుంది. ఇంకేమైనా ఉందమ్మా? అయిపోయినాయా? ఉన్నాయా? ఏంటిది అది? అగో ఇక్కడ వచ్చేసరికి మా అమ్మ ఇదేంటిది అలసంద వడలు అంట, చూపిస్తాను ఆగండి. వడలు అంటే ఇగో మిక్సీ చేస్తుంది. ఇంకా ఇది ఎప్పుడు అవుతుందో, ఇంకెప్పుడు తింటామో. ఫుల్ ఆకలితో. ఇది వచ్చేసరికి రాయలసీమ స్పెషల్ అలసంద వడలు. దీన్ని గ్రైండ్ చేస్తుంది. 4 అవుతుంది. కర్రీ ఏమో అయిపోయింది ఇప్పుడే. అన్నం కూడా అయిపోయింది. కానీ మా అమ్మ వచ్చేసరికి ఇగో అలసంద వడలు వేస్తుంది. బొబ్బర్లు పప్ప. ఇది బొబ్బర్లుతోని వడలు అవి. సో రాయలసీమ సైడు అలసంద వడలు ఉంటారు. చూడండి ఇగో మా అమ్మ అయితే ఇటు సైడ్ వేస్తుంది. సో మన ఏంది పని? కాల్చడం పని. ఇదిగో చూడండి, ఇదిగోండి మనం కాల్చడమే మన పని. ఇంట్లో ఉన్నామంటే అంతే. ఓకే నా ఫ్రెండ్స్. ఇగో అన్నం అయితే అయిపోయింది. ఇగో కూర కూడా అయిపోయింది. ఇగో కూర చూడండి, ఇగో ఇక్కడ ఉంది కూర, ఇక్కడ ఉంది కూర. ఇక్కడ వచ్చేసరికి ఇగో వడలు వేస్తున్నాం వేడి వేడిగా. 4 అవుతుంది టైము. పొద్దున 10:30 ఏంటి చపాతీ తిన్నాము అప్పుడు. ఇది వచ్చేసరికి బొబ్బరితో చేసిన వడలు. ఇది చూడండి, ఇదిగోండి మటన్ మీద బాగుంటుందని చెప్పి ఈరోజు వచ్చేసరికి పొద్దున మటన్ కర్రీ పొద్దున అయిపోయింది ఆల్రెడీ.
ఇప్పుడు వచ్చేసరికి మటన్ తలకాయ కర్రీ, ఇది దీని మీద తిందాంలే అని చెప్పి అమ్మ చేస్తుంది. ఇది వచ్చేసరికి బొబ్బరిలతో చేసిన వడలు, బొబ్బరి పప్పు అంట, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, ఇంకోటి వచ్చేసరికి కరేపాకు, ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీ చేసింది. చూడండి ఇదిగోండి, నేనే ఇక్కడ కలిపేది, ఇగో నా హ్యాండే, మన చెయ్యి బటన్ ఏది ఉండదు అనమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మీడియం చూడండి ఫ్రెండ్స్, ఇగో అయిపోయినాయి మనకు అలసంద వడలు. ఈ వడలు అయితే అయిపోయినాయి. సో ఇది వచ్చేసరికి మనం మీడియం మంట మీదనే కాల్చుకోవాలి, ఎందుకంటే లోపల మంచిగా మంచిగా కాలుతుంది అనమాట. మొత్తం ఒకటేసారి ఫుల్ మీద పెట్టేసినాం అంటే బయట అంతా మాడిపోయి లోపలంతా కాలదనమాట, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బయట క్రిస్పీనెస్, లోపల ఉన్న సాఫ్ట్నెస్తో చాలా బాగుంటుంది. నేను తినేటప్పుడు చూపిస్తాను అసలు ఎలా ఉంటుందో. చూడండి ఎంత బాగా కాలుతున్నాయో అసలు. ఇదిగో చూడండి, చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇదిగో చూడండి, ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి మా సంక్రాంతి స్పెషల్లో మటన్ హెడ్ కర్రీ, మటన్ కర్రీ, చపాతి, రైసు, ఇగో వడలు. ఇగో చూడండి ఇక్కడ వచ్చేసరికి ఇగో మా అమ్మ వేస్తుంది. మళ్ళీ ఇంకొక సైడ్ ఇగో చూడండి ఇంత ఉంది పిండి, ఇంత మొత్తం వేయాలి. చూసారా? మీ ఇంట్లో ఏమైనా సంక్రాంతి స్పెషల్లో మీరైతే కామెంట్లో చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అవుతుంది కదా, ఫుల్ ఆకలేస్తుంది. 4:30 అవుతుంది టైము. ఇగో ఇప్పుడే అయింది ఒక వడ. చాలా బాగుంది. ఇట్లా చేస్తుంటే మధ్యలో తినే వారికి కామెంట్ చేయండి. నేనైతే చేస్తుంటేనే మధ్యలో టేస్ట్ కోసం అన్నట్టుగా తింటూనే ఉంటా. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి, సరేనా? బాగుంది. మటన్ హెడ్ కర్రీ చూడండి, మొత్తానికి ఇది కూడా అయిపోయింది. అన్నం అయితే అయిపోయింది, అన్నం కూడా చల్లారిపోయినట్టుంది. ఇది వేడిగా ఉంది, అన్నం మీద తినేద్దాం, ఆకలిస్తుంది. పాతొక్క 5 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో వడలు అయినాయి, కర్రీ అయింది, అన్నం అయింది. ఈ సంక్రాంతి స్పెషల్ మాకు 3 ఇవి. టైం చూస్తారా ఎంత అవుతుందో? పాతొక్క 5 అవుతుంది. పొద్దున 10:30కి తిన్నాం టిఫిను, ఇప్పుడు అవుతుంది ఆల్రెడీ. ఇది నేను తినేసా ఆల్రెడీ, చేసేటప్పుడే 7-8 దాకా తినేసా. చాలా బాగా వచ్చింది. చూడండి ఇవన్నీ మనం ఎప్పుడైనా సరే దీంట్లో డిప్ చేసుకొని తింటే చాలా బాగుంది. బయట క్రిస్పీనెస్, లోపల సాఫ్ట్నెస్ చాలా బాగుంది. ఇప్పుడైతే నేను అన్నమే తినేస్తాను, ఆకలి బాగా వేసేస్తుంది. చూడండి మటన్ కర్రీ, మటన్ తలకాయ కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వాలి చూస్తాను. మా అమ్మ చేసింది ఈరోజు, నేను చేయలే. బాగుంది ఫ్రెండ్స్, ఆకలితో ఉన్నందుకు ఇది ఉన్నందుకు అసలు అద్భుతం లాగుంది. సరేనా? నేను తినేస్తా. నేను తినేసరికి 5:15 అలా అయిపోయింది. ఇక అలా కూర్చొని కొద్దిసేపు బయటకు అయితే వెళ్ళాను. మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే కైట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది అక్కడ. కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. సో అక్కడ చూడడానికి అయితే వెళ్ళాను. వాళ్ళతో పాటు కొద్దిసేపు ఎంజాయ్ చేసేసి నేనైతే ఇంటికైతే వచ్చేసాను. ఈ వీడియో అయితే ఇక్కడితో నేనైతే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టాటా, బాయ్ బాయ్.